మీరు రోజు కేవలం 30 నిమిషాలు నడిస్తే చాలు. మీ శరీరంలో అనేక మార్పులొస్తాయి. అలాగే మీ గుండె, మీ మెదడు, అలాగే మీ రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు, మరియు మీరు సక్రమంగా నిద్రపోవడం అనే మార్పులు అనేక అంశాలు జరగవచ్చు. అందుకని మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు ఇవి ఎలా పనిచేస్తాయి? మనం 30 నిమిషాలు నడవడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు ఎలా వస్తాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదివాసి హెల్త్ ల్యాబ్ ఛానల్. మొదటి అంశం గుండె యొక్క ప్రయోజనం. మనం ప్రతిరోజు నడవడం వల్ల మన గుండె యొక్క కండరాలనేటివి సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇలా మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా నడవడం వల్ల గుండెకు వచ్చే అంటే ఏమైనా స్ట్రోక్స్ గానీ, ఏమైనా డిసీజెస్ గానీ తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రెండో పాయింట్. రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలనేటివి నియంత్రణలో ఉంటాయి. మనం ఎవ్రీడే నడవడం వల్ల, అలాగే భోజనం చేసిన తర్వాత 10 లేదా 30 నిమిషాలు నడవడం వల్ల, మన కండరాలనేటివి ఆ గ్లూకోజ్‌ని యూజ్ చేసుకోవడం వల్ల, మన రక్తంలో గ్లూకోజ్ శాతం అనేది పెరగకుండా ఉంటుంది. అలాగే నియంత్రణలో ఉంటుందన్నమాట. అలాగే బ్రెయిన్ యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఇలా మనం నడవడం వల్ల మన బ్రెయిన్ యొక్క న్యూరాన్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వడం, అలాగే జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది. అలాగే మనకి ఏకాగ్రత, అలాగే ఫోకస్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా నడవడం వల్ల. అలాగే మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా అందడం జరుగుతుంది. మరియు మానసిక ఉల్లాసం గిన మెరుగుపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా నడవడం వల్ల మనకి నైట్ టైమ్‌లో అనేది నిద్ర అనేది సక్రమంగా వస్తుంది. మన న్యూరాన్ సిస్టమ్స్ గాని, మన కండరాలు గాని, అలాగే మన మజిల్స్ గాని చాలా స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే మనం నడిచేటప్పుడు మన పాదాల స్పర్శ అనేది నేలకు తాకడం వల్ల మనకి సహజ స్పర్శ గిన మనకి తెలుస్తుంది. అలాగే నైట్ టైమ్‌లో అనేది సక్రమైన నిద్ర స్లీపింగ్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇలా నడవకుంటా పడుకొనే ఉంటే, మన బాడీకి రోజంతా మనం రెస్ట్ ఇస్తే, నైట్ టైమ్‌లో నిద్ర అనేది రాదు. అందుకని కనీసం మనం ఈవినింగ్ టైమ్‌లో, మార్నింగ్ టైమ్‌లో వాకింగ్ చేయడం చాలా మంచిది. దీనివల్ల మనకి నైట్ టైమ్‌లో చాలా బాగా నిద్ర, స్లీపింగ్ అనేది మంచిగా వస్తుంది. మెరుగుపడుతుందన్నమాట రోజు రోజుకి. బరువు నియంత్రణలో ఉంటుంది. అంటే చాలామంది బరువు ఎక్కువైపోతూ ఉంటారు. చాలామంది వాకింగ్ చేయకుండా, ఎక్సర్‌సైజ్ చేయకుండా, వ్యాయామం చేయకుండా, మెడిటేషన్ చేయకుండా అలాగే ఉంటూ ఉంటారు. ఫోన్‌లు చూసుకుంటూ, పడుకొని ఈవినింగ్ టైమ్‌లో, మార్నింగ్ టైమ్‌లో త్వరగా లేవరు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకని మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎక్సర్‌సైజ్ లేదా జిమ్‌కెళ్ళడం, అలాగే నడవడం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతూ ఉంటది. కరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనం బరువు అనేది గాని నియంత్రణలో ఉంటది. మన హెల్త్ గాని చాలా బావుంటుందన్నమాట. అందుకని ఈ రోజు నుండే మీరు మార్నింగ్ లేదా ఈవినింగ్ కనీసం ఒక 30 నిమిషాలు నడవడానికి ట్రై చేయండి. మరియు భోజనం తర్వాత గిన ఒక 10 లేదా 15 నిమిషాలు నడవడం చాలా మంచిది ఒంటికి అని చెప్పవచ్చు. మన ఆరోగ్యం బాగుండాలంటే మనకు ఖరీదైన వస్తువులు అవసరం లేదు. మనం ప్రతిరోజు ఒక 30 నిమిషాలు నడవడం చాలా ఒంటికి మంచిది. మరియు ఒకవేళ మీరు కొత్తగా ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీకు బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా గానీ, ఇటువంటి అనేక హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే డాక్టర్ చూపించిన విధంగా మీరు వాటిని పాటించడం చాలా ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్త్ అప్డేట్స్ మీ అందరికి ఇస్తూ ఉంటాను. అందుకని అప్పటి వరకు మన ఆదివాసీ హెల్త్ ల్యాబ్ ఛానల్ అనేది మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తే ఈ రోజు నుండే మీరు 30 నిమిషాలు నడుస్తానంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.